హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన జనరల్ స్టడీస్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. అలాగే దీంట్లో మొదటి ప్రశ్న చూసినట్లయితే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు ఎవరు? ఆప్షన్ సి ఏవో హ్యూమ్. ఆప్షన్ సి ఏవో హ్యూమ్. అలాగే రెండో ప్రశ్న చూసినట్లయితే, జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఏ సంవత్సరంలో జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 1919 సంవత్సరంలో ఈ జలియన్ వాలాబాగ్ హత్యాకాండ జరగడం జరిగింది. అలాగే తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగానికి మాతృకగా భావించబడే రాజ్యాంగం ఏది? మన భారత రాజ్యాంగానికి మాతృకగా భావించబడే రాజ్యాంగం ఏదంటే దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి బ్రిటిష్ రాజ్యాంగం. అలాగే తర్వాత ప్రశ్న చూసినట్లయితే, భారతదేశపు ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి నరేంద్ర మోడీ. తర్వాత ప్రశ్న, భారతదేశపు అతిపెద్ద నది ఏది? మన భారతదేశంలో అతిపెద్ద నది ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ గంగా. ఈ గంగా నది అనేటువంటిది మన భారతదేశంలో అతిపెద్ద నదిగా చెప్పుకుంటారు. అలాగే తర్వాత ప్రశ్న, భారత్లోని అతి ఎత్తైన శిఖరం ఏది? భారత్లో అతి ఎత్తైన శిఖరం ఏది? ఆప్షన్ బి కాంచనగంగా. కాంచనగంగా అనేది భారత్లోనే అతి ఎత్తైన శిఖరంగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, భారతదేశంలో నోట్ల ముద్రణకు బాధ్యత వహించే సంస్థ ఏది? నోట్ల ముద్రణకు బాధ్యత వహించగల సంస్థ ఏదంటే దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని ఆర్బీఐ కూడా అంటారు. తర్వాత ప్రశ్న, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 2014. ఈ 2014 సంవత్సరంలో మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రశ్న, భారతదేశపు మొదటి ఉపగ్రహం ఏది? భారతదేశం మొదటి ఉపగ్రహం ఏది? దీనికి ఆన్సర్ వచ్చి ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట అనేది భారతదేశపు ఉపగ్రహంగా మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, మొట్టమొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి రాకేష్ శర్మ. దీనికి ఆన్సర్ వచ్చి రాకేష్ శర్మ. తర్వాత ప్రశ్న, 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ప్యారిస్. ప్యారిస్లో ఒలింపిక్స్ జరగడం జరిగింది. అలాగే తర్వాత ప్రశ్న, భారతదేశపు ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? భారతదేశపు ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ బి ద్రౌపది ముర్ము.
ఆప్షన్ బి ద్రౌపది ముర్ము. తర్వాత ప్రశ్న చూసినట్లయితే తొలి స్వాతంత్ర సమరాన్ని 1857 సంవత్సరంలో ఎవరు ఇండియా యొక్క మొదటి స్వతంత్ర పోరాటం అని అభివర్ణించారు? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి వీర్ సావర్కర్. వీర్ సావర్కర్ అనే వ్యక్తి 1857 సంవత్సరంలో జరిగిన తొలి స్వాతంత్ర సమరాన్ని ఇండియా యొక్క మొదటి స్వాతంత్ర పోరాటంగా అభివర్ణించడం జరిగింది. అలాగే తర్వాత ప్రశ్న శివాజీ ఏ వంశానికి చెందినవాడు? శివాజీ ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ బి మరాఠా సామ్రాజ్యం. మరాఠా సామ్రాజ్యానికి చెందినవాడు శివాజీ. అలాగే తర్వాత ప్రశ్న జలియన్ వాలాబాగ్ ఘాతుకానికి బాధ్యుడు ఎవరు? ఆప్షన్ బి జనరల్ డైర్. భారత రాజ్యాంగపు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అంశాన్ని ఎక్కడి నుండి స్వీకరించారు? భారత రాజ్యాంగంలోని సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే అంశాలని ఎక్కడి నుండి స్వీకరించారంటే దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి సోవియట్ యూనియన్ రాజ్యాంగం. సోవియట్ యూనియన్ రాజ్యాంగం. తర్వాత ప్రశ్న రాజ్యాంగంలోని ఎటువంటి ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించగలడు? దీనికి ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 ప్రకారం భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. అలాగే తర్వాత ప్రశ్న భారతదేశానికి సార్వభౌమ ప్రజాస్వామ్య రిపబ్లిక్ అని ప్రకటించినది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ భారత రాజ్యాంగం. తర్వాత ప్రశ్న భారతదేశపు అతి పొడవైన నది ఏది? భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ గంగా నది. తర్వాత ప్రశ్న భారతదేశపు అతిపెద్ద మైదాన ప్రాంతం ఏది? భారతదేశంలో అతిపెద్ద మైదాన ప్రాంతం ఏది? ఆప్షన్ బి గంగా బ్రహ్మపుత్ర మైదానం. ఈ గంగా బ్రహ్మపుత్ర మైదానం భారతదేశంలో అతిపెద్ద మైదానంగా చెప్పుకుంటాం. తర్వాత ప్రశ్న పచ్చి విప్లవం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగానికి ఈ పచ్చి విప్లవం అనేది సంబంధించినది. అలాగే భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. తర్వాత ప్రశ్న భారతదేశపు తొలి 5 ఏళ్ళు ప్రణాళిక ప్రారంభించిన సంవత్సరం? ఆప్షన్ సి 1951వ సంవత్సరం. తర్వాత ప్రశ్న ముద్రా బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం చేయడం.
ఈ ముద్రా బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే భారతదేశపు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి పరం 8000. ఈ పరం 8000 అనే భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్గా చెప్పుకుంటాం. తర్వాత ప్రశ్న, చంద్రయాన్ 3 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ చంద్రునిపై నీటి ఆధారాలను కనుగొనడం. చంద్రునిపై నీటి ఆధారాలను కనుగొనడం ఈ చంద్రయాన్ 3 యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.